హాయ్ అండి. అందరికీ నమస్తే. మరి మనం తెలుసుకుంటున్నాం శ్వాస గురించి. తెలిసి పీల్చుకో, తెలివి తెచ్చుకో అంటూ, ముందు ఈ రహస్యాన్ని తెలుసుకో అంటూ మనకు తెనాలి వారు ఈ పుస్తకాన్ని మనకు అందివ్వడం జరిగింది. దీని నుండి మనం కూడా ఆ శ్వాస యొక్క రహస్యాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం కదూ! మరి మనం గత ఎపిసోడ్‌లో ఎంత దాకా స్టాప్ చేశామో, మరి ఇప్పుడు దాని నుంచి కంటిన్యూ చేసుకుందాము ఫ్రెండ్స్. సో, ఏం చెప్పారంటే, మీ శ్వాసలను, శబ్దాలను ఉపయోగించుకోండి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. తద్వారా ప్రజ్ఞానవంతులుగా తయారై మీరు శంబాల వాసులకు సహకరించండి. మీ జన్మలు ధన్యత పొందుతాయి అంటున్నారు. కేవలం శ్వాస మీద ధ్యాస పెడితేనే మనకి ఇంతటి భాగ్యం లభిస్తోంది మరి. భవిష్య బ్రహ్మ అయిన హనుమ నేటికి చిరంజీవిగా హిమాలయాల్లోనే గంధమాదన పర్వతం మీద సజీవంగా ఉన్నాడని మనకందరికీ తెలుసు కదూ! హనుమంతులు వారు మరి సజీవులండి వారు. చిరంజీవులు వారు. మరి వారున్నారని మనకు తెలుసు. వారు ఎందరికో వారి శక్తిని ప్రసాదిస్తున్నారని, అందరికీ ధైర్యాన్ని ప్రసాదిస్తున్నారని కూడా మనకు తెలుసు. వారి గురించి మరి తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా ఎక్కడ పారాయణ జరుగుతుందో అక్కడికక్కడికల్లా ఆయన వస్తుంటాడని మనకందరికీ తెలుసు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. భక్తితో నామ పారాయణ చేస్తున్న మనం మన దృష్టిని ఆయనను చూడటం కోసం ఉపయోగించగలిగితే చూడలేకపోవటం జరుగుతుందా? ఖచ్చితంగా ఆయనను చూడగలం. పరమహంస యోగానంద యొక్క గురుదేవులు శరీర త్యాగం చేసిన తర్వాత కూడా తరచుగా ఆయన పిలిచినప్పుడల్లా వచ్చి కనిపిస్తుండేవారు. తన కనిపిస్తోంది భ్రమేమో అనుకుని సందేహించినప్పుడు ఆయన గురుదేవులు నేనే, కావలసి వస్తే నన్ను ముట్టుకొని చూసుకో అన్నారాయన. శ్వాస సాధన మీద పట్టు చిక్కితే రకరకాల సిద్ధులు కలుగుతాయి. ఎన్నో చమత్కారాలు అనుభూతికొస్తాయి. ఇవన్నీ అసత్యమాడటం చేతకాని ఋషుల యొక్క వాక్కులు. ఫ్రెండ్స్, ఇదంతా కూడా సత్యమే అండి. మనం ఎప్పుడైతే ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తామో, వీరు ఇప్పుడు ఏదైతే మనం ఈ పుస్తక పఠనం ద్వారా తెలుసుకుంటూ వస్తున్నామో, ఇవన్నీ కూడా సత్యంతో కూడుకొని ఉన్నవి ఫ్రెండ్స్. నిజంగానే అబద్ధాలైతే అస్సలు కాదండోయ్. నేడు ఈ విశేష సమయంలో సారీ ఫ్రెండ్స్, ఈ విద్యలో నిష్ణాతులవ్వడం అసాధ్యమైనదేమీ కాదు. అసంభవమైనది అంతకన్నా కాదు. నేడు ఈ విశేష సమయంలో జీవిస్తోన్న మన అదృష్టం ఏమిటంటే, నేడు వేలాది మంది దివ్యాత్మలు సశరీరంగా మన మధ్య తిరుగుతున్నారు. వారంతా మనబోటి వారికి మార్గదర్శనం చెయ్యటం కోసమే ఈ భూమి మీద మనతో పాటే మనలానే జీవిస్తున్నారు. ఈ విషయాన్ని గాయత్రి పరివార్ వ్యవస్థాపకులు పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య ఏనాడో మనకు తెలియచేశారు. బ్రిటిష్ గెజిట్ లో ప్రచురించబడిన ఓ సంఘటన గురించి చదివితే చెప్పలేనంత ఆశ్చర్యం కలుగుతుంది. ఆషామాషిగా వ్రాసే పిచ్చి రచనలో తగిన సాక్ష్యాధారాలు లేకుండా ఊకదంపుడు వంటి చెత్త వ్యాసలో బ్రిటిష్ వాళ్ళు తమ గెజిట్ లో పొరపాటున కూడా వేసుకోరు. ఓ యూరోపియన్ మిలిటరీ కమాండర్ తను ప్రత్యక్షంగా చూసిన ఒక సంఘటనను సాక్ష్యాధారాలతో నిరూపించి బ్రిటిష్ వారి బుర్ర తిరిగేలా చేశాడాయన. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ యూరోపియన్ మిలిటరీ కమాండర్ను ఓ క్యాంపుకు జర్నల్ గా వేశారు. హిమాలయాల దగ్గర ఆ రోజు అతనికి క్యాంపు డ్యూటీ పడింది. పని ఒత్తిడి పెద్దగా లేకపోవటం వల్ల అక్కడికి దగ్గరగా ఉన్న ఓ నది దగ్గరకు షికారుగా వెళ్లాడతను. హఠాత్తుగా అతని దృష్టి ఆ నది ఒడ్డున పడింది. నదిలో నుంచి అప్పుడే ఓ శవం కొట్టుకురావటం కనిపించింది. ఇంతలో ఎక్కడి నుంచో ఓ ముసలాయన పరిగెత్తుకుంటూ ఆ శవం దగ్గరకు వెళ్లాడు. ఈ కమాండర్ గారికి చాలా ఆశ్చర్యమేసింది. అనుమానంతో గబగబా నది ఒడ్డున ఉన్న
పొదల్లోకి పరిగెట్టి అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని దగ్గరగా చూడసాగాడు. ఆ నదిలో నుంచి కొట్టుకొచ్చిన శవం ఓ యువకుడిదని గుర్తించాడు. ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చిన ఆ ముసలాయన ఆ శవాన్ని గబగబా ప్రక్కనున్న పొదల్లోకి ఈడ్చుకు వెళ్ళాడు. ఆ పొదల్లో ఏం జరిగిందో కమాండర్ సరిగ్గా చూడలేకపోయాడు. అయితే కొద్ది నిమిషాల్లోనే ఆ పొదల్లో నుంచి బయటకు యువకుడు నడిచి రావటం చూశాడు. నీళ్లల్లో నుంచి శవంగా కొట్టుకొచ్చిన యువకుడు పొదల్లో నుంచి బ్రతికి బయటికొచ్చాడు గాని ఆ ముసలాయన జాడ తేలీలేదు. ఆసక్తిగా ఆ ముసలిత ఆసక్తిగా ఆ ముసలతని ముసలతని కోసం కాసేపు నిరీక్షించాడు. ఆ ముసలాతని కోసం కాసేపు నిరీక్షించాడు. సహజంగా ధైర్యశాలి కావటం చేత గబగబా పరుగెట్టుకెళ్ళి ఆ యువకుణ్ణి అడ్డగించి ఆపి, ఆ ముసలి వ్యక్తిని ఏం చేశావ్ అని అడిగాడు. అందుకు సమాధానంగా ఆ యువకుడు ఏమాత్రం చలించకుండా ఆ పొద వైపు చూపించాడు. గబగబా కమాండర్ అటువైపు వెళ్లి చూశాడు. ఆ ముసలి వ్యక్తి శవం అక్కడ పడి ఉన్నది. అసామాన్య ధైర్య సాహసాలు కలిగిన ఆ కమాండర్కు ఒక్కసారి గుండె జల్లుమన్నది. కలవరపడుతూ ఏమిటిదంతా అని యువకుణ్ణి నిలదీశాడు. అందుకా యువకుడు తాపీగా కంగారు పడకు, ఇందాక నువ్వు చూసిన ముసలాడిని నేనే. ఈ శరీరంలో ప్రవేశిస్తూ ఆ ముసలి దేహాన్ని వదిలేశాను. ఇలా చాలా కాలం బట్టి చేస్తున్నాను. ఆశ్చర్యపోకు. ఇప్పటికీ నా వయసు 36,000 సంవత్సరాలు. ఓహో! ఈ ప్రాంతంలో నాలా వేల సంవత్సరాలున్న వాళ్ళు అనేక మందే ఉన్నారు అన్నట్ట. మిలిటరీ కమాండర్కు కలిగిన ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. కళ్ళారా చూసిందంతా సంభవమేనా అని బిత్తరపోతున్న అతని మనసులోని మాటను ఆ యువకుడు ఇట్టే పసిగట్టి, సంభవమే. ఇక్కడ కొందరు 60,000 సంవత్సరాల బట్టి, 80,000 సంవత్సరాల బట్టి నాలాగే పరకాయ ప్రవేశం చేస్తూ జీవిస్తున్న వాళ్ళున్నారు. ఎలాగో నా రహస్యాన్ని చూశావు కాబట్టి నాకో చిన్న పని చేసి పెట్టు. ఆ ముసలి దేహానికి దహన సంస్కారాలు చెయ్యి. శ్వాస సాధనతో ఇటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు మేము సునాయాసంగా చేయగలుగుతున్నాం అంటూ ఓ విచిత్రమైన చిరునవ్వు నవ్వుతూ అలా తన దోవన తాను వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, మనం ఇది పాతకాలపు సినిమాలలో కూడా చూడొచ్చండి. పరకాయ ప్రవేశం గురించి పాతాళ భైరవి మూవీలో. సో మరి ఒక శరీరం నుండి ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వారు ఎలా ప్రవేశిస్తారంటే శ్వాస విద్య ద్వారా అని మనకిప్పుడు అవగతమయ్యింది కదూ. శ్రీ రమణ మహర్షి గురించి ప్రపంచానికి తెలియచేసిన పాల్ బ్రంటన్ అనే మహాత్ముడు ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు. శ్రీ రమణ మహర్షి గురించి, భారతీయ యోగుల గురించి ఆయన ఎంతో అద్భుతంగా ప్రశంసిస్తూ ఎన్నో గ్రంథాలు వ్రాసాడు. అలా పాల్ బ్రంటన్ వ్రాసిన ఎన్నో మహాగ్రంథాలకు ఈ మిలిటరీ కమాండర్ చాలా వాటికి ముందు మాటగా ఇలా తను చూసిన ఆశ్చర్యకరమైన అంశాలను, తన కళ్ళెదుట జరిగిన అనేక సంఘటనలను, బ్రిటిష్ గెడ్జిట్లో పడినటువంటి అనేక యథార్థాలను వ్రాసాడాయన. పాల్ బ్రంటన్ పుస్తకాలు చదివితే ఇంకా ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి మనకు. ఫ్రెండ్స్, ఈ పాల్ బ్రంటన్ గారిది చాలా అద్భుతమైన పుస్తకం అండి. నేను కూడా చదువుతున్నాను, మధ్యలో ఉన్నాను. ఆ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవండి ఫ్రెండ్స్. రహస్య భారతం అనేది ఉంటుంది దాని టైటిల్. ఆ బుక్స్ ప్రచురణ కూడా చాలా కొద్దిగానే ఉంటాయి. చాలా వాల్యుబుల్ బుక్ అండి అది. ఒకవేళ మీకు ఎవరికైనా దొరికితే ఆ పుస్తకాన్ని చదవండి ఫ్రెండ్స్. మా అమ్మ చిన్నప్పుడు అస్తమానం ఒక కథ చెబుతూ ఉండేది. ఓ మహారాజుకు ఒకే ఒక్క కుమారుడున్నాడు. లేక కలిగిన అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అతనికి 4 ఏళ్ల వయసున్నప్పుడు అతని మేనమామలే కుట్ర పన్ని అకస్మాత్తుగా దాడి చేసి మహారాజును, ఆయనతో పాటు కొందరు రాజ ఉద్యోగుల్ని, మహామంత్రిని కూడా వధించేశారు.
విషయాన్ని తెలుసుకున్న మహారాణి పసివాడైన తన కొడుకును తీసుకొని అత్యవసర సొరంగ మార్గం ద్వారా అతి కష్టం మీద తప్పించుకొని ఓ అరణ్య మార్గం గుండా ప్రయాణం చేసి ఓ గ్రామం చేరుకుంది. తన కొడుకును మాత్రం వేరే ప్రాంతంలో ఓ నమ్మకమైన ప్రతిభావంతుడైన ఓ గురువుకు అప్పగించింది. అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. పసిప్రాయంలో గురుకుల పీఠంలో పెరుగుతోన్న బాలుడు క్రమంగా అనేక విద్యలలో ఆరితేరాడు. రకరకాల విద్యలు నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు. అనేక విద్యలు నేర్పించిన ఆ పీఠాధిపతులు ఓ శుభముహూర్తాన అతన్ని తిరిగి తన తల్లికప్పగించారు. చాలా కాలం తర్వాత తల్లిని చూచిన ఆనందంలో అతడు తలమునకలయ్యాడు. తల్లి కూడా మరింతగా ఆనందిస్తూ ప్రేమతో మంచి మంచి వంటకాలను రుచికరంగా తయారు చేసి సిద్ధంగా ఉంచింది. కుమారుణ్ణి స్నానాదులు ముగించుకొని భోజనానికి రమ్మని ప్రేమతో ఆహ్వానించింది. నిజంగా తల్లి బిడ్డలకు ఆ రోజు ఓ పండుగలాగా అనిపించసాగింది. పీట వేసి పిల్లవాడికి కంచంలో రుచికరమైన పదార్థాలని కొసరి కొసరి వడ్డిస్తూ తల్లి ప్రేమతో తినిపించసాగింది. ఆప్యాయంగా తల్లి వడ్డించిన పదార్థాలను తింటోన్న కొడుకును చూస్తూ వీడు త్వరలో ఓ భీషణ యుద్ధరంగానికి వెళ్ళబోతున్నాడు కదా అనుకుంది. ఎప్పట్నించో ఓ వ్యూహం ప్రకారం తను ఈ సమయం కోసం ఎదురుచూస్తోంది. తన భర్తను అమానుషంగా చంపేసి తమ రాజ్యాన్ని సంపదను అక్రమంగా కాజేసిన వారిపై తను పెంచుకున్న పగ అనేక రెట్లుగా ఉధృతమయ్యింది. శత్రుపక్షంలోకి ప్రవేశించిన తనయుడు క్షేమంగా వారందరినీ హతమార్చి తిరిగి రాగలడా అని ఒక్క క్షణం సందేహించింది. తన ఎదురుగా పీట మీద కూర్చొని ఓ విందారగిస్తోన్న కొడుకుని ఓ పెద్ద ఇనుప గరిటెతో పాయసం వడ్డిస్తూ ఆ తల్లి తటాలున నెత్తి మీద తన శక్తినంతా పుంజుకొని అతి బలంగా మోదింది. బారెడు పొడవైన మరెంతో బారెడు పొడవైన మరెంతో బరువైన గరిటెతో తనెంత గట్టిగా తలపై కొట్టిందంటే ఆ దెబ్బకు తల చితికిపోయి ఉండవలసింది. అమ్మా అన్న ఆర్తనాదం లాంటి అరుపు వినపడాల్సింది. అయితే అందుకు భిన్నంగా తలపై కొట్టినప్పుడు కంగున మోత వినపడిందంట ఆమెకి. చూడండి ఫ్రెండ్స్. వెంటనే తేరుకొని గుండెను బండ చేసుకొని మళ్ళీ తను ఇందాకట్ల అదే గరిటెతో మరింత బలంగా కొట్టింది. తను ఊహించినట్టు జరక్కపోయేసరికి కళ్ళు తెరిచి ఎదురుగా చూసింది. తను కొట్టిన బరువైన ఇనుప గరిటె దెబ్బ ఓ చెక్కపీట మీద పడిందని తెలుసుకుంది. ఎదురుగా కూర్చొని ఉన్న కొడుకు వైపు తదేకంగా చూసింది. తన తనయుడు తాను కూర్చున్న చెక్కపీటను తలకడ్డు పెట్టుకున్నాడని గ్రహించింది. తల్లి ప్రేమతో వడ్డిస్తున్న రుచికరమైన వంటకాలను ఓవైపు తింటూనే మరోవైపు ఆమె ఆలోచనలను గమనించగలిగాడు. తల్లి తన తల మీద కొట్టేలోపే తను కూర్చున్న ఆ చెక్కపీటను అమాంతం ఎత్తి తలకు దెబ్బ తగిలకుండా అడ్డు పెట్టుకోగలిగాడు. మెరుపు కంటే వేగంగా కదిలిన తన తల్లి చేతి కంటే ఇంకా వేగంగా కదిలి తనకు తానే రక్షణ కల్పించుకోగలిగాడు. ఓ చేత్తో చెక్కపీటను అలాగే పట్టుకొని చిరునవ్వుతో అతను తల్లి వైపు చూస్తూ తాపీగా ఇంకా అతన వింద ఆరగిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆమెకు తన కొడుకు పట్ల, అతను నేర్చుకున్న విద్య పట్ల పూర్తి నమ్మకం కలిగింది. నిజానికి ఇది పూర్వకాలంలో మలయాళ దేశంలో నిజంగా జరిగిన ఓ సంఘటన అని అమ్మ చెప్పేది. లక్ష్యాన్ని సాధించలేకపోవటం కంటే మరణించటమే మేలు అని. దద్దమ్మ లాంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని భావించి ఆ తల్లి అలా చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో చక్కటైన మనందరికీ ఇన్స్పిరేటివ్గా అయిన అంటే ఆదర్శవంతమైన కథను వినిపించారు. ఏ పని సాధించకుండా, ఏ పని వైపు మనం ఒక ఆసక్తిని చూపించకుండా సో అలాంటివి ఏమంటారు, ఒక సోమరితనంగా ఇంట్లో ఉండటం కంటే అది చావటమే మేలు అని నాకు ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం చేయాలనుకుంటే పనులు చాలా చాలా ఉన్నాయండి. ఎవరు కూడా మనస్తాపాలకు చెంది
కృంగిపోయి మరి ఎలాంటి విషయాలకు తావివ్వకుండా అంటే అనర్థపూర్వమైన విషయాలకు తావివ్వకుండా మరి ఉత్తేజితంతో ఎప్పుడు కూడా ప్రతి రోజుని ఒక కొత్త రోజులా మనం భావించి ఆ రోజుని గనక మనం ప్రారంభిస్తే మరి ఎప్ గతం మనకి మర్చిపోతాం. ఈ రోజునే మనం కొత్తగా ప్రారంభించినప్పుడు కొత్త కొత్త విషయాలు గూడా మనకు అవగతమవుతాయి. కొత్త కొత్త ఐడియాస్ కూడా మనకొస్తాయి. సో ఫ్రెండ్స్ ఇది నాకు అర్థమయ్యింది, తెలిసింది. ఎక్సలెంట్ కదూ! ఈరోజు ఈ పుస్తక పఠనం తెలిసి పీల్చుకో, తెలివి తెచ్చుకో. మరి శ్వాస మీద ధ్యాస పెడితే ఎన్ని లాభాలున్నాయో, ఇంకెన్నెన్నో లాభాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పుస్తక పఠనం ద్వారా తెలుసుకుందాం. మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని ఎవరు కూడా ఇంకా లైక్ చేయకుంటే, షేర్ చేయకుంటే, సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ. సో మరి ఇంకా ఇక ముందు కూడా చేయలేకపోతే ఎందుకు చెయ్యాలి అంటే ఇలాంటి విజ్ఞానవంతమైన మాటలు వినటం కోసం సో, ఇలాంటిది సత్య జ్ఞానం ఇక్కడ దొరుకుతుంది. సో, ఏదైతే నేను విషయాన్ని తెలుసుకున్నానో అది అనుభవపూర్వకంగా అనుభవంలోకి తెచ్చుకున్నాకే నేను మీతో ఇలా ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. లేదంటే సత్యంతో ఉన్న ఈ మాటల్ని పలకటం అంత ఆషామాషీ విషయమైతే కాదు ఫ్రెండ్స్. సో, మరి సత్యం ఎప్పుడు కూడా నిలుస్తుంది, జయిస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఖండితంగా ఉంటుంది, సూటిగా ఉంటుంది. సత్యం ఎప్పుడు కూడా జయాన్నే పొందుతుంది. దానికి అపజయం అంటూ లేదు. అలాంటి సత్య మార్గంలో ప్రయాణిస్తూ వస్తున్నాం. ధ్యానులమంతా కూడా ధ్యానం చేస్తే మరి ఎలాంటి సత్యం వైపు ఎలా అడుగులు వెయ్యాలో కూడా ఇవన్నీ కూడా మనకు తెలిసొస్తాయి. ఇలాంటి సజ్జన సాంగత్యం పుస్తక పఠనాల ద్వారా. అందుకే చెప్పాను లైక్ చేయండి, షేర్ చేయండి అని. షేర్ చేస్తే మీతో పాటుగా మరి ఇంకొందరు గూడా వింటారు కదండీ! అందుకే విన్నవించుకుంటున్నాను ఇలాగా. మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.